సెమెన్ ఫ్రీజింగ్ లేదా సెమెన్ బ్యాంకింగ్ లేదా సెమెన్ క్రయో ప్రిజర్వేషన్. ఈ పదాల్ని మీరెప్పుడైనా విన్నారా? అసలు ఈ పద్ధతులు ఉంటాయని కూడా మీకు తెలుసా? ఈ సెమెన్ బ్యాంకింగ్ గాని, ఈ ఫ్రీజింగ్ టెక్నిక్ అంటే మీ వీర్య కణాల్ని మీరు ఒక రకంగా దాచిపెట్టుకోవడాన్నే సెమెన్ బ్యాంకింగ్ అంటాము. అయితే ఈ స్పెర్మ్స్‌ని మనము ఒక రకంగా నిల్వ చేసుకోవడమే. ఇది నిల్వ చేసుకొని మళ్ళీ తర్వాత అవసరం ఉన్నప్పుడు వాడుకునే పద్ధతినే సెమెన్ ఫ్రీజింగ్ అంటాం. ఈ పద్ధతి ద్వారా మనం ఐయుఐ కానీ, ఐవీఎఫ్ చేసుకొని మనం పిల్లల్ని కనేదానికి అది ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అయితే ఇది ఎవరికి సెమెన్ ఫ్రీజింగ్ గాని ఎవరికి మనం అసలు నిజంగా చెప్తాం. ఏదైనా కానీ భార్యాభర్తలు కలిసి ఉండడానికి వీలు కాక విదేశాలకు వెళ్ళి భర్తలు అలాగే 2, 3 ఏళ్ళు ఉండిపోవడం వల్ల పిల్లల్ని కనడానికి లేట్ అవుతది అని అనుకున్నప్పుడు మీరు ఈ ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనేదానికి ఛాన్స్ ఒకటి ఉంది. అలాగే మీరు ఏమైనా మందులు వాడటం వల్ల వీర్య కణాలు తగ్గుతాయి అనుకున్నప్పుడు కూడా ఈ ముందుగానే ఈ పద్ధతిని వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈరోజు భార్యాభర్తలు ఉండండి, పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ మాక్సిమం ఉన్నప్పుడు ఏదైనా ఇజాక్షన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముందుగానే ఫ్రీజ్ చేసుకొని, ఆ టైంలో ఫ్రోజన్ శాంపుల్‌తో మనము పిల్లల్ని పుట్టించడానికి ఐయుఐ చేయడం వల్ల అలా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే చిన్న వయసులోనే సెమెన్ ఫ్రీజింగ్ చేసుకొని, తర్వాత ఎప్పుడన్నా మనం వయసు అయిపోయిన తర్వాత కూడా పిల్లల్ని కన్నప్పుడు కూడా పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. అలాగే ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం ఏమన్నా పడితే ముందే ఫ్రీజింగ్ చేసుకోవడం వల్ల ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ స్పెర్మ్స్ మీద పడవు. వాసెక్టమీ పద్ధతులు గానీ ఇలాంటి ఏమైనా చేయించుకుంటే కూడా ముందుగానే ఫ్రీజింగ్ చేసుకుంటే ఈ సెమెన్ శాంపుల్‌ని తర్వాత భవిష్యత్తులో వాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పద్ధతి సెమెన్ బ్యాంకింగ్ అనేది మన శ్రీ సుప్రజ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి మీరు అవసరమైన వాళ్ళు వచ్చి ఈ పద్ధతిని ఉపయోగించుకోండి. థాంక్ యూ.